దామర్చర్ల మండలం కొండ్రపోల్ ఉన్నత పాఠశాలలో కీర్తిశేషులు ముడుంబై రామానుజాచార్యులు జ్ఞాపకార్థం వారి సతీమణి మంగ తయారు దాతృత్వంతో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ, లయన్స్ క్లబ్ ఆఫ్ భాస్కర ఆధ్వర్యంలో మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్స్ను పంపిణీ చేశారు. బిఎం నాయుడు దాతృత్వంతో విద్యార్థులకు ఉచితంగా పండ్లని పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణంలో ఉన్న వానరములకు బిఎం నాయుడు అరటి పళ్లను పెట్టి ప్రేమను చాటుకున్నారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు విధేయత కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ, లయన్స్ క్లబ్ ఆఫ్ భాస్కర ప్రతినిధులు ఏచూరి మురహరి, భాగ్యలక్ష్మి దంపతులు, కర్ర రామరెడ్డి, బి ఆనంద్ కుమార్, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ప్రతినిధులు యనగండ్ల లింగయ్య, బిఎం నాయుడు, ఇంకా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం బాలునాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు పాఠశాలకు లయన్స్ క్లబ్ భాస్కర్ మిర్యాలగూడలో ఉన్న లయన్స్ క్లబ్ భాస్కర్ నుంచి అదేవిధంగా లయన్స్ క్లబ్ మిర్యాలగూడ ఈ రెండు క్లబ్ల నుంచి ప్రెసిడెంట్ వాళ్ళు దానికి సంబంధించి ప్రెసిడెంట్ వచ్చారు. లయన్స్ క్లబ్ భాస్కర్లో నేను కూడా ఒక మెంబర్ని. తర్వాత ఇక్కడ ఉంది, దాని నుంచి ఇక్కడ సారు చాలా లెక్చరర్గా పనిచేసిండు. సైన్స్ క్లబ్లో అనేక సేవలు అందించాడు. అతడు ఈ మధ్య చనిపోయారు కాబట్టి పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం మనకు పరీక్ష ప్యాడ్ అంటే స్టేషనరీ కిట్ అని వాళ్ళు పంపారు. ఆ క్రమంలో మీకు పంపుతున్నారు. ఈ సమావేశానికి అధ్యక్షులుగా హెడ్ మాస్టర్ గారు, అదేవిధంగా మిగతా వచ్చిన ప్రతినిధులు కూడా సార్ మురారు సారు, తర్వాత బిఎం నాయుడు గారు, తర్వాత రామరెడ్డి సారు. అందరికి నమస్కారం అండి. మరి లయన్స్ క్లబ్ కూడా భాస్కర వచ్చినటువంటి మరి మురారి సారు యజమాన్య సమీక్షణ చేసినటువంటి బృందానికి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థులకు శుభాకాంక్షలు. మరి ఈరోజు ప్రాక్టీస్ పేపర్ ఎగ్జామ్ నడుస్తున్నది. తెలిసి మా కవిత మేడం ప్రోత్సాహం, మన ఆనంద్ సార్ ప్రోత్సాహంతో మరి మనకు దేవడ భాస్కర లయన్స్ క్లబ్ వాళ్ళు మనకు పిల్లలకి అది ప్యాడ్స్, తర్వాత ఎగ్జామినేషన్ కిట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని సందర్భాన్ని మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే పేద పిల్లలు మరి చాలా దూరదారం నుంచి వచ్చిన పిల్లలు కాబట్టి అది వచ్చేది పరీక్షల కాలం, మరి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు వచ్చినందుకు ధన్యవాదాలు చేస్తున్నాము. మరి ఆ విధమైనటువంటి మెటీరియల్ మీరు మరి తీసుకొని దానికి మంచి ఫలితాలతో మరి వాళ్ళకు మనకు ఛాన్స్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరందరూ వాళ్ళ చేతుల మీదుగా మరి ఈ ప్యాడ్స్ కానీ తర్వాత ఎగ్జామినేషన్ కిట్లు తీసుకొని మంచి ఫలితాలను తీసుకొచ్చి వాళ్ళ పేరు మరి స్థాయికి తీసుకుపోవాలి. మరి ఆ విధంగా మాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి మరి మురారి సారు మరియు మన యజమాని బృందానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ భాస్కర తరఫు నుండి మరియు మా పిలుపు అందుకొని విచ్చేసినటువంటి మిర్యాలగూడ క్లబ్, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ వారు కూడా విచ్చేశారు. మరి ఈ రోజున మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా బృందానికి, ఉపాధ్యాయ బృందానికి, అంతేకాకుండా విద్యార్థికి కనీసం కావలసినవి ఏంటయ్యా అంటే పరీక్షల సమయము. ఈ పరీక్షా సమయంలో ముఖ్యంగా కావాల్సింది రాత మంచిగా రావాలి అంటే, పరీక్ష మంచిగా రావాలి అంటే ఇక్కడికి అంటారు ప్యాడ్ అంటారు కదా, అది. తర్వాత కంపాస్, మ్యాథమెటిక్స్ సంబంధించినవి అన్నీ కూడా అందులో ఉంటాయి. అటువంటి అన్నీ కూడా మీకు ఇవ్వాలనే సదుద్దేశంతో ఉపాధ్యాయుడుగా, అధ్యాపకుడుగా, కళాశాలలో లెక్చరర్గా పనిచేసినటువంటి ముడుంబి రామానుజాచార్యులు గారు, వారు ఎప్పుడూ కూడా విద్యార్థికి ఏది అవసరమో అది అందించాలి అని సత్సంకల్పంతో ఉన్నటువంటి వారు. మా మనసులు కలిశాయి కాబట్టి ఇక్కడ కూడా మురహర్ సారు, రామరెడ్డి గారు మరియు బిఎం నాయుడు గారు అందరి మనసులు ఒకటే, విద్యార్థిని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనే సంకల్పంతో మరి రామానుజాచార్యులు కీర్తిశేషులైనటువంటి వారి రామానుజాచార్యులు గారి సతీమణి మంగ తయారమ్మ గారు ఈ సంవత్సరం వారి పేరు మీద ఇవన్నీ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఒకటే కోరుకుంటున్నాం, మీ నుంచి మేము ఒకటి ఆశిస్తాం, తప్పకుండా ఇస్తారని
కోరుకుంటూ, ప్రతిఫలం ఏంటిదయ్యా, మాకు మీరు ఇచ్చేది పెద్ద ప్రతిఫలం ఏది అవసరం లేదు. విద్యలో మంచి అభివృద్ధి సాధిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలనేదే మా కోరిక. తప్పకుండా మేమిచ్చే వాటిని స్వీకరించండి. ఆ తర్వాత మాకు ప్రతిఫలాన్ని, ఇంతమంది పాస్ అయ్యాము మేడం, మేము వేరే కాలేజీకి వెళుతున్నాము అని చెప్తే మాకు అంతకంటే కావాల్సింది మేము ఇచ్చి కోరేది ఏం లేదు. సార్, మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందము, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి మా నుంచి కూడా ఏదైనా కావాలన్నా కూడా తప్పకుండా మేము ఉన్నాము అని చెబుతూ, ఈ రోజున ఈ కళలే కాకుండా ఆ తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం. అట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు కూడా పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలి. అటువంటి దానిలో పండు ఒకటి. అటువంటి పండులో అరటి పండు మహాశ్రేష్టం. అలాంటి అరటి పండుని మిర్యాలగూడ క్లబ్ వారు, లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ వారు, మరి బిఎం నాయుడు గారు స్పాన్సర్ చేశారు. ఇవన్నీ కూడా స్వీకరించండి, ఆశిస్తండి, మంచిగా రాయండి, ప్రతిఫలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, స్కూల్ పిల్లలందరికీ కూడా మా ఆశీస్సులు. ఇక్కడ బాలునాయక్ గారి ఆధ్వర్యంలో మా ఇంటి పక్కన ఇద్దరు అంతా కలిసి ఉంటాం, కాకపోతే ఎవరి ఫీల్డ్ వాళ్ళు ఉంటాయి. మరి మిర్యాలగూడ పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారాగా మరి నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు గుడంబ రామానుజాచారి గారి వారు మరణించినా కానీ జీవించాలని ఒక లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి మిర్యాలగూడలో దాదాపుగా 4 లక్షల రూపాయలు పెట్టి ఈ పరీక్షా ప్యాడ్లు మన ఒక స్కూల్కే కాకుండా ఎన్నో స్కూల్కి ఇవ్వడం జరుగుతుంది. వారి ధర్మపత్ని, భర్త తోడు భార్య అనేది ఒక ఉంటుంది. ఆమె కూడా ఇదే లక్ష్యంతో మంగతాయారమ్మ గారు కూడా మా సార్ గురించి నేను ఏదో చేయాలని చెప్పేసి పట్టుబట్టి 10th పిల్లలు, మీకేం నేను చెప్పేది ఏంటంటే 10/10 వచ్చిన వాళ్ళకి మరి అమ్మ భాగ్యలక్ష్మి గారు, మరి డాడీ మురహరి గారు 10/10 వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా మన నల్గొండ జిల్లాలో 2,000 రూపాయలు ఇస్తున్నారు. అది వారు ఇవ్వకపోయినా కానీ నేను ఇక్కడ మన కొండ్రపోల్లో నేనైనా కానీ అది సమకూర్చని చెప్పేసి కూడా బాలనాయక్ గారికి సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా సొంతం తాళాయిగూడెం గ్రామం, దామర్చల మండలం. దామర్చల మండలం అంటే గతంలో కొండ్రపోలు కూడా దామర్చల మండలం, ఇప్పుడు కూడా దామర్చల మండలం. అది కాకపోతే మీరు మాకు బాగా సుపరిచితులు, మేము మా వయసు పెద్దది కాబట్టి మేము తెలియదు మీకు. మా నాన్నగారి పేరు బాలసరవయ్య నాయుడు గారు. ఆయన నుంచి, మా అమ్మగారి నుంచి, మా నాన్నగారి నుంచి ఈ కార్యక్రమాన్ని నేర్చుకొని ఎక్కడైతే సేవ ఉంటుందో అక్కడ ఏదో రకమైన సేవ, అరటిపండు పెట్టినా, ఒక పెళ్ళిచ్చినా, ఏదిచ్చినా సేవే. కాబట్టి మీరు నుంచి మేము ఆశించేది, అమ్మ చెప్పేది, మీ నుంచి మేము ఏం ఆశించాం, మీరు కూడా మిగతా వాళ్ళకి పెద్దవాళ్ళైనాక సేవ చేయాలని చెప్పేసి, ఆ సేవలో మీరు కూడా పాల్గొనాలని చెప్పేసి, మీరు ఎక్కడైతే 10/10 వచ్చినప్పుడు మీ అమ్మ నాన్నలు అందరూ కూడా చాలా సంతోషపడతారు. నా కొడుకు బాగా ఎదిగాడు, నా బిడ్డ ఎదిగాడు అని చెప్పేసి. ఎప్పుడైతే మనం ఎదుగుతాం, ఎంత ఎదిగితే అంత ఒదిగుంటే మనం జాబ్ కొట్టగలుగుతాం. గవర్నమెంట్ టీచర్ అంటే ఒక పూట తిని ఒక పూట తినకుండా గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్న వాళ్ళు మీకు చెప్పేవాళ్ళు కూడా. అదే ప్రైవేట్ వాళ్ళని మేము తక్కువ చేసి మాట్లాడగానే ప్రైవేట్ వాళ్ళు 10th వాళ్ళు చెప్పొచ్చు, మరి 8th వాళ్ళు చెప్పొచ్చు, తర్వాత డిగ్రీ వాళ్ళు కూడా చెప్పొచ్చు. ఇక్కడ అది కాదు. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు దాంట్లో ఒక నాణ్యత ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఎంతో ఉత్సాహం తీసుకోవాలనే కోరిక ఉంటుంది. మరి కొండ్రపోళ్ళు ఫస్ట్ వస్తే వాళ్ళకు కూడా చాలా మంచి పేరు వస్తుంది, దానికే తాహపడతారు. మరి అందరూ కూడా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏది చెప్పినా కానీ ఇది మా బాబు కోసం అని చెప్పేసి చేయాలి. తల్లి తండ్రి మనం వాళ్ళందరినీ మర్చిపోయినా కానీ గురువుకి ఎప్పుడైతే కాళ్ళకి నమస్కారం పెడతామో వాళ్ళ ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటాయి. అమ్మ నాన్నకి దండం పెట్టాలి, గురువు గారు దండం పెట్టాలి, ఆ తర్వాతనే మనకు నచ్చిన దేవుడికి దండం పెట్టాలి. ఎప్పుడైతే మనం ఇది మనం పాటిస్తామో మన ఎదుగుదలకి అది ఖచ్చితంగా ఉంటుంది. మరి మురారి గారి భాగంలో చెప్పాలంటే వాళ్ళు రిటైర్ అయ్యి 2 అసిస్టెంట్లు పెట్టుకొని కూడా బతికే సొమ్మతి వాళ్ళకు ఉంది. వాళ్ళ పిల్లగాళ్ళు సెటిల్ ఉండు, వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యారు. వాళ్ళు కేవలం వచ్చిన పింఛన్ డబ్బులు ఏ విధంగా మీ పేదలకు ఖర్చు పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేసుకొని కూడా వాళ్ళు ఖర్చు పెట్టడం జరుగుతుంది. నిజంగా అలాంటి వాళ్ళకి మనం పుట్టలేం కాబట్టి అలాంటి వాళ్ళ దీవెనలు మనం తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈ స్కూల్ పిల్లలందరూ కూడా మా ఆశించుకుంటారని చెప్పి కోరుకుంటూ లాంగ్ లీవ్ లైబ్రరీ ప్రధానోపాధ్యాయులు, మిగతా లయన్స్ క్లబ్ మిత్రులు, ఉపాధ్యాయ బృందము మరియు ప్రియమైన విద్యార్థులారా, మేము 71లో ఈ వృత్తిలోకి వచ్చాం, ఉపాధ్యాయ వృత్తి 71. అయితే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా
పిల్లలని ఏ విధంగా అభివృద్ధి పదవులు తీసుకురావాలా. ఎందుకంటే మనకి ఇంటికాడ తల్లిదంతా చదువుకున్న వాళ్ళు కాదు, తర్వాత అందరికీ విద్యుత్ సౌకర్యం లేదు. ఓన్లీ చదువుకోమంటుంది తప్ప పక్కన నీకు నైబర్ కూడా నీకు అడిగితే చెప్పేవాళ్ళు లేరు. ఇది ఎవరు ఆలోచిస్తలేరు. వాడు చదువు రాదు, వాడు బొద్దులు, వాడికి ఇట్లా చెప్పడం ఎందుకు, ఏ పరిస్థితుల్లో అయితే వాళ్ళకి అనుకూలంగా లేదు అనే ఆలోచన ప్రభుత్వానికి కలుగుతలేదు. కానీ మేము ఉపాధ్యాయ వృత్తిలో నిలబడినాం కాబట్టి మా పల్లెటూరులో పుట్టిన పల్లెటూరు పెరిగింది కాబట్టి ఆ కష్ట సుఖాలు నాకు తెలుసు కాబట్టి నేను 71 అపాయింట్ అయినప్పుడు యాజ్ ఏ మ్యాథమెటిక్స్ టీచర్గా అపాయింట్ అయినప్పుడు గమ్మత్ ఏంటంటే అప్పుడు 71 ఉద్యోగాలకు వచ్చి నేనే క్లాస్ టీచర్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టీచర్ కాబట్టి అట్లా పిల్లల్ని తీర్చిదిద్దడానికి మా శక్తి వంచన లేకుండా చేసింది. శక్తి వంచన లేకంటే పిల్లలు ఇంటికి పోతే దాదాపుగా మా స్ట్రెంత్లో 40 మంది పిల్లలు ఉంటే 12 మందికి కరెంట్ ఉంది ఇంటికాడ, మిగతా 28 మందికి లేదు. మరి చదువుకోవచ్చు ఇంటికాడ ఎక్క కింద కూర్చొని ఎంతసేపు దొరుకుతారు. తర్వాత అయ్యకు రాదు చదువు, అమ్మకు రాదు, మరి చదువుని విషయాలు ఎట్ట తెలుస్తాయి. ఈ విధంగా నేను ఆలోచించి మా స్టాఫ్తో చర్చించి మరి ఏం చేద్దామంటే ఏం చేస్తారు, స్కూల్లో కరెంట్ బుక్ చేపిద్దాం, మనం నైట్ క్లాస్ పెట్టి అనిపిద్దాం. అమ్మో నైట్ క్లాస్, అరే మెడికల్ మీ చెల్లెలు తమ్ముడు లేరా, మరి ఇంటికా కూడా అంతే ఉంటారు, ఎందుకు భయపడుతున్నారు అని తీర్మానం పెట్టించి చదివిస్తే అప్పుడు మా రిజల్ట్ ఎర్రబెల్లి హై స్కూల్లో ఎన్నడూ కూడా 90% రిజల్ట్ తక్కువ రాదు. నేను 17 ఏళ్ళు చేసిన ఎన్నడూ కూడా 90% రిజల్ట్ తక్కువ. తర్వాత ఏ ఇల్లు అయినా నేను గుర్తించని ఇల్లు లేదు. ఎక్కడైతే పేరెంట్ పుట్టినంటే వాళ్ళకి తల్లిదండ్రులు కోప్పడేది, ఎట్లనమ్మా మీకేది కూర్చుంటే రూపాయలు వస్తాయంటే మమ్మల్ని, మరి నీ పిల్లగాడు చదువుకుంటే కూర్చుంటే రూపాయలు వస్తాయి కదా, మరి నువ్వు ఎందుకు చదివిస్తావు, ఎందుకు ప్రోత్సహిస్తలేవు. ఇప్పుడు పొలం నాటుపెట్టావు, నాటుపెట్టి కానీ తిరుగుతారా లేదా, నీళ్ళు బాగున్నాయా, కులానికి మన రోగం తగిలిందా, అదే తిరుగుతారా తగ్గింది కదా. మరి నీ పిల్ల రక్తం మంచిన పిల్లనే, మరి ఆ అమ్మాయి మీద నీకు ఎందుకు శ్రద్ధ లేదు, నువ్వు ఆ అమ్మాయి పడిపోతుంది, ఏం చదువుతుంది ఏం చదువుతలేదు అంటే అట్లా ఆలోచించాలి కదా. తల్లిదండ్రులు కూడా ఆలోచించేవాళ్ళు లేరు, అంటే వాళ్ళకి సరిగా నేర్పేవాళ్ళు లేరు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. అట్లా నేర్పించి ఆ విధంగా విద్య అని మనం ప్రోత్సహించడం. ఇవాళ మా పిల్లలు చూస్తే ఎక్కడైనా మా బాబు అంటాడు, మీ ఏ బస్సు ఎక్కినా మీ పిల్లలు ఉంటారు, నాన్న నీకు ఖాళీ ఉన్న కూర్చి సీట్ ఇస్తారని. అంటే ఆ పిల్లల దాంట్లో మేము మమైకమైంది. ఆ విధంగా వాళ్ళ ప్రేమని చూడమన్నాము, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నాము. ఎవరైతే హాస్టల్ వేడుకలు సార్ హాస్టల్ పిల్లలు అమ్మాయిలకు సీట్ లేదు, 10th క్లాస్ పిల్లలు వార్డెన్ సార్ బదిలాడి డిసెంబర్ నుంచి లాస్ట్ ఎగ్జామ్ వరకు ఆ నైట్ అన్న పెట్టించారు మేము హాస్టల్ తరఫున. ఎందుకు పెట్టించినా మరి వాళ్ళు పోయి రావాలంటే కష్టం. మరి ఎట్లా పేదోళ్ళు మధ్యాహ్నం తెచ్చుకుంటే రాత్రి తెచ్చుకుంటూ ఉండదు కదా, అట్లా నైట్ క్లాస్ పెట్టించి పిల్లలు. అంటే ఎందుకు ఇది అంతా చెప్తున్నారంటే మా ఆలోచన విధానం, ప్రధానోపాధ్యాయులు కొత్తగా మాకు కాబట్టి మా ఆలోచన విధానం ఏ విధంగా చెప్పడం కాదు చేసి చూపించాలి. ఆ విధంగా మీరు బాగా కష్టపడి చదివి మంచి ఫలితాలు తీసుకొస్తే, ఇప్పుడే నాయుడు గారు చెప్పారు, మేము డిప్యూటీ రిటైర్ కాగానే చెప్పాను, ప్రభుత్వ పాఠశాలలో చదివి 10/10 GPA వస్తే ఈచ్ స్టూడెంట్ 2000 ఇస్తే ఎంటైర్ నల్గొండ జిల్లా అని రిటైర్గా 10 years ఎంత అనేది ఎన్ని ఏళ్ళు ఇస్తారు సార్, 10 years అంటే ఇచ్చాను. అయితే లాస్ట్ ఇయర్ 10 years అయిపోయింది. ఎమ్మెల్యే గారు 10 years అందిస్తున్నారు, అవును అందిస్తున్నారు సార్. ఆయన నియోజకవర్గం ఇచ్చాడు, నేను జిల్లా మొత్తం ఇచ్చాను.
కొండ్రపోళ్ళు హై స్కూల్లో పిల్లలకి 10th పిల్లలకి ప్యాడ్స్ పంచటం, అదేవిధంగా పిల్లలందరూ కూడా కూర్చు పెట్టడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ స్కూల్లో ఓనర్లు కోతులు అంటే మనం అక్కడి నుంచే వచ్చినామని చెప్పేసి పురాణాలు కూడా చెప్తాయి, వాటికి అరటిపండ్లు పంచడం చాలా చాలా ఆనందంగా ఉంది. మరి మానవులకి ఎన్ని రకాలు చేసినా కానీ వాళ్ళు ఏదో ఆశిస్తారు, ఈ మాత్రం ఏం ఆశించకుండా మరి ఎంతో సంతోషంగా తింటున్నాయి. మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ లాంగ్ లీవ్ రండి.